అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఆయనకు అక్కడ అడుగడుగున అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఇక రేవంత్ అభిమానులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. షెరటన్ హోటల్స్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత న్యూజెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పాలసీలు మారవని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సిద్ధాంతపరంగా భిన్న వైఖరి తీసుకున్నా అభివృద్ధిని ముందుకు నడిపించే నిర్ణయాలే తీసుకుంటున్నామని అన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తొంభై రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా ఇచ్చామన్నారు సీఎం. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నమ్మకాన్ని కలిగించిందని చెప్పారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా నిరుద్యోగాన్ని అంతం చేయలేమని, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని అన్నారు. అందుకే పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం అంతమవుతుందని ఆయన అభిప్రాయం. ఇంతగా అభిమానించే రేవంత్ అన్న ఇప్పుడు మన మధ్య ఉన్నారు అంటే ఆయన మరి కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని సీఎం చెప్పుకొచ్చారు. 10 రోజుల పాటు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటన సాగుతోంది. ఈ 10 రోజుల్లో పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు.